ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సౌందర్య లహరిలోని చివరి శ్లోకమైన యొక్క భావాన్ని, ఆ భావం ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. ఇంతటితో ఈ సౌందర్య లహరిలోని 100 శ్లోకాలు పూర్తవుతాయి ఈ ఎపిసోడ్తో. ఆ 100వ శ్లోకం అయితే యొక్క భావం ఏంటంటే, ఓ తల్లి, నా ఈ వాక్కు నీవు ప్రసాదించినదే కదా. దివిటి కాంతితో సూర్యుని చూపించినట్లు, చంద్రుడికి చంద్రకాంత శిలావారితో ఆర్గమిచ్చినట్లు, సముద్రమునకు ఆ జలాలతోనే తర్పణం ఇచ్చినట్లు నీవు అనుగ్రహించిన ఈ విద్యతోనే నిన్ను స్తుతిస్తున్నాను, అంటే అమ్మను ఆరాధిస్తున్నాను. శ్రీ శంకరాచార్యుల వారు ఈ మహాకావ్యమును దేవి సౌందర్య లహరిలో తాను ఓలలాడి మనలను అందరినీ ఓలలాడించి భక్తి లహరిలో ముంచి చివరకు భక్తి లహరిలో తను మునిగి మనలను ముంచి చివరకు నిరహంకారులై ఇట్లు చెబుతున్నారు. అమ్మా, నా ఈ ప్రతి అక్షరము నీ అనుగ్రహ దత్తమే కదా. ఇందున ప్రతిభ ఏమాత్రం ఏమీ లేదు, శంకరులు అన్నారు. ఈ లోకంలో కాస్త పాండిత్యం వచ్చేసరికి అహంకారంతో కన్ను విన్ను కానక పెద్దలను, మన పూర్వ కవులను, మన పురాణాది గ్రంథాలను, వేదాంతాలను, మన భారతీయ సంస్కృతిని అవహేళన చేస్తూ అవమానిస్తూ ఉంటారు కొందరు. నాన్ ఋషి కురితే కావ్యమే, ఋషి కాని వాడు నాన్ ఋషి హి కురితే కావ్యమే అనగా ఋషి కాని వాడు భక్తి కావ్యం వ్రాయలేడు. కనుక మనం భారత జాతిలో పుట్టినందుకు, ఎన్నో రత్నాలను పొందినందుకు గర్వించాలి అని ఇక్కడ చెప్తున్నాడు శంకర్ల వారు. దీనికి తంత్రం ఏంటంటే, ఈ యంత్రమును బంగారు రేఖపై వ్రాసి పూజాగృహంలో ఉంచి 16 రోజుల పాటు నిత్య ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. పై శ్లోకమును 1000 పర్యాముల చొప్పున ప్రతిరోజు జపించి దీక్షానంతరం యంత్రాన్ని ధరించాల్సి ఉంటుంది. ఆ యంత్రము ఓం హ్రీం. నైవేద్యం కింద ప్రతిరోజు టెంకాయ, అరటిపళ్ళు నివేదన చేయాల్సి ఉంటుంది. ఫలితంగా సకల కార్యసిద్ధి, సాధకుడు అనుకున్న పనులు సక్రమంగా అవటమే కాదు, సాధకుని చేతిలో కుంకుమ కానీ, విభూతి కానీ, ప్రసాదం కానీ స్వీకరించిన వారికి సాధకుని చేతుల ద్వారా కుంకుమ కానీ, విభూతిని కానీ, ప్రసాదం కానీ స్వీకరించిన వారికి కూడా సకలాభీష్ట సిద్ధి కలుగుతుంది. యంత్రమును ధరించిన వారికి పూజాఫలము, తంత్రఫలం సిద్ధిస్తుంది. ఇక బాలా త్రిపుర సుందరి మంత్ర తంత్ర